నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు ఎవరైతే దీనికి సంబంధించిన దేవుళ్ళకు సంబంధించిన వ్యాఖ్యలపై కూడా తీవ్ర దుమారం అయితే రేగుతూ ఉంది. సో మరి ఆ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఎట్లా స్పందిస్తూ ఉన్నారనే అంశాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. సో అదేవిధంగా ఈరోజు గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం కూడా చేయడం జరిగింది బీజేపీ కార్యకర్తలు. సో మరి వీటన్నిటి గురించి మాట్లాడదాం. అన్న నమస్తే. సో మరి ఎట్లా చూస్తారు ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే దేవుళ్ళని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? నిజంగా ఇది ఒక చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తను ఈ రాష్ట్రానికి ఒక రాజులాగా భావిస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అది ప్రజల్లోకి వెళ్తుంది, కింది స్థాయి దాకా నాయకులకే కానీ లేకపోతే ప్రజలకే కానీ, అదేవిధంగా చిన్న చిన్న విద్యార్థులు పిల్లలు అందరూ కూడా దాన్ని ఏకీభవించే విధంగా ఉండాలి మాటలు మాట్లాడుతున్నప్పుడు. ఆయన మాట్లాడుతున్న మాట ఎట్లుందంటే మొత్తం ఇక హిందూయిజంలో అంతా ఒక చులకనగా భావనతోని, అంటే ఒక భార్య ఉన్న దేవతలు ఉన్నారు, ఇద్దరు భార్యలు ఉన్న దేవతలు ఉన్నారు, తాగుబోతులకు అలాగో దేవతలు అలాగ ఉన్నారు అనే మాటలు మాట్లాడుతుంటే దాన్ని మళ్ళీ ఆ యొక్క హిందుత్వాన్ని మళ్ళీ వాళ్ళ పార్టీకి కంపేర్ చేసుకుంటూ మాట్లాడడం అనేది నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయనకి ఏమైందంటే పోయే కాలం దగ్గరికి వచ్చినట్టుంది. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ఈరోజు భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు హిందుత్వాన్ని ప్రపంచం మొత్తము వ్యాపించే విధంగా, హిందుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం కూడా ఏంది అనేది చెప్పే విధంగా, యోగా అంటే ఏంది అనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతుంటే భారతదేశం యొక్క ఖ్యాతి, భారతదేశం యొక్క ట్రెడిషన్ ఎట్లుంటుంది, దాని కల్చర్ ఎట్లుంటుంది అని చెప్తూ తను తీసుకెళ్తుంటే ఈయన ఏం చేస్తుండంటే అక్కడ క్రిస్టియన్కి సంబంధించినటువంటి నాయకురాలైనటువంటి మన సోనియా గాంధీ మరియు అటు రాహుల్ గాంధీ మైనార్టీకి సంబంధించిన వీళ్ళందరూ ఎందుకంటే వాళ్ళ ఖాందాన్ మొత్తం కూడా క్రాస్ బీడ్ లాగా ఉంటుంది. వాళ్ళ ఖాందాన్ అంతా కూడా ఆ క్రాస్ బీడ్ ఖాందాన్ కాబట్టి ఆ కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అలానే ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయనకు ఆ నీళ్లు పడ్డట్టునే అక్కడ పోయిన తర్వాత అదే ఉద్దేశంతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో చెప్పుకున్నాడు, నేను ఆర్ఎస్ అన్నాడు, ఏబీపీ అన్నాడు. మరి ఎక్కడ పోయిందో నీ ఆర్ఎస్ఎస్ ఏబీపీ? మరి అదే విధంగా పోతే నీ వాళ్ళ ఉన్నావు అట్లా చేస్తున్నావేమో. కానీ ఇదే నువ్వు ఎలక్షన్లో నిలబడే ముందు గోమాతకు పూజ చేసి పోయి మరి గోమాతకు ముట్టుకొని ముక్కోటి దేవతలు గోమాతలు ఉంటారని మొక్కుకొని మరి పూజ చేసుకొని పోయిన వ్యక్తివి ఈరోజు ఆ ముక్కోటి దేవతలను కించపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? హిందూ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నాం? అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గతంలో కేసీఆర్ ఏమో హిందూగాన్లు బొందుగాన్లు అని మాట్లాడాడు, ఈయన వచ్చేమో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మాటలు ఉచ్చరించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా దీని మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతూ ఉంది. ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అనవసరంగా రేవంత్ రెడ్డి గారు హిందువులతో పెట్టుకున్నాడు. దీనికి సమాధానం చెప్పాలి. ఇంకా దాని వెనుక కూర్చుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకురాళ్ళు చప్పట్లు కొట్టుకుంటా ఎగతాళిగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. అంత ఆశ్చర్యంగా వాళ్ళకు ఉంది. అది ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ మనం ఆలోచించాలి ఒకసారి. అంటే మొన్న ఏదైతే ఒక అయ్యప్ప మాల వేసుకున్న స్వామీజీని కూడా మెమో జారీ చేయడం జరిగింది. దానికి మద్దతుగా ఎవరైతే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు, హిందూ సంఘ నాయకులు అక్కడ లకడీ కప్పుల ఆఫీస్కి వెళ్తే వాళ్ళని లాఠీ చార్జ్ కావచ్చు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో గుళ్ళపై దాడుల విషయంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్లా చూడచ్చు రాష్ట్రంలో ఇలాంటి అంశాలు జరుగుతూ ఉంటాయి? ఎట్లా చూడొచ్చు? అసలు శబరిలోనే ఇబ్బంది పెడితే శబరిలో అటువంటిది ఒప్పించి దాన్ని నడిపిస్తూ ఉన్నాం. మరి అలాంటి దాంట్లో ఒక డీసీపీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తను ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది, దాని మెమో ఇవ్వడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మన యువమోర్చా నాయకులు గణేష్ గారు వారి నేతృత్వంలో మా డీజీపీ ఆఫీస్ని ముట్టడించిపోతే లాఠీ చార్జులు, అతను కూడా ఆల్రెడీ మాల వేసుకొని ఉన్నాడు. మా యువమోర్చా అధ్యక్షుడు లాఠీ చార్జ్, అతని పైన కూడా లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేసిండ్రు, కొంతమంది కొట్టిరు కూడా. సో కనీసము ఇక్కడ ఒక ధర్మము ఉంది. ఇది భారతదేశం అంటే హిందుత్వము దేశము. మరి ఎందుకంటే మనం చెప్తా ఉన్నాం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇస్లామిక్ అని, దుబాయ్ అంటే ఒక ఇస్లామిక్ అని, లేకపోతే ఇంకో పాకిస్తాన్ అంటే ఇంకోటి అని అన్ని దేశాలకి, ఇప్పుడు బ్రిటిష్ అంటే ఒక ఇంగ్లీష్ వాళ్ళని, క్రిస్టియన్స్ అని ఇట్లా ఒక ఉంది. భారతదేశం అంటే ఏంటిది? హిందుత్వ దేశము, హిందుస్థాన్ దేశము అని, హిందువులు ఉండేటువంటి దేశం అని క్లియర్గా తెలుసు. మరి మనము ఈరోజు నేపాల్ అనుకుంటే కూడా హిందువులు ఉండేటువంటి దేశము, హిందూ భావనతో ఉండేటువంటి దేశం అనేది ఒకటి ఆ విధంగా ఉంది. అలాంటి దేశంలో ఇతర వాళ్ళ యొక్క మతాల ఓట్ల కోసం చేస్తున్నటువంటి రాజకీయాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో కానీ, హిందువులపైన ఏమైనా
ఏమైనా అరాచకమైనటువంటి విషయాలు మాట్లాడినా కానీ, ఏదైనా పద్ధతులు ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విషయంగా మాట్లాడినా కానీ ఖండించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. సో దాని విషయంలో 100% ఇక్కడ మేము ఓట్లు అనేది ఆలోచించాం. ఎందుకంటే దేశం యొక్క ఖ్యాతిని, దేశం యొక్క రక్షణనే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మేము మా స్లోగన్ ఏముంటుందంటే భారత్ మాతాకి జై అని ఉంటుంది. మేము ఎక్కడ కూడా ఎక్కడ దేవాన్ని తీసుకోము. మేము ఒకటే మాట అంటాం, భారత మాతనే మా యొక్క తల్లి, భారత మాతనే మా యొక్క దేవత అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో మొదటి స్లోగన్ ఏంటంటే భారత్ మాతాకి జై. మరి దయచేసి నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి విషయాలని ఆపకపోతే, ఇలాంటి చర్యలని ఖండించకపోతే మనం రానున్న రోజుల్లో మనం హిందువులని చెప్పుకునే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మైనారిటీలే వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి 10% ఉన్నటువంటి మైనారిటీలే ఈ విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఓట్ల కోసమే ఈ విధంగా ఈ నాయకులు తయారవుతూ ఉన్నారు. తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా, నాయకులు ఎందుకు స్పందించట్లేరో చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు స్వాగతిస్తూ ఉన్నారా? కేటీఆర్ గారు దీన్ని స్వాగతిస్తూ ఉన్నాడా? హరీష్ దీన్ని స్వాగతిస్తూ ఉన్నాడా? లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ దీన్ని స్వాగతిస్తూ ఉన్నాడా? శ్రీనివాస్ గౌడ్ దీన్ని స్వాగతిస్తూ ఉన్నాడా? ఎందుకు వాళ్ళు నోరు విప్పుతలేరు అంటే మీకు రేపు మైనార్టీ ఓట్లు పడాలనే ఉద్దేశంతో ఆ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద ఎవరు ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడతారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఏదైతే నిన్న మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా నాంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు, మా టైం వస్తే హిందువులు గల్లీలో తిరగడానికి గల్లీలు కూడా సరిపోవని చెప్పేసి ఓపెన్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో మరి ఎట్లా చూడొచ్చు అంటారు మరి ఇట్లాంటి వ్యాఖ్యలు? నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ హిందువుల పైన విరుచుకుపడతా ఉన్నారు. ఈరోజు సినిమాలో వచ్చినా అదే విధంగా మాట్లాడతారు. మనం రాజమౌళిని చూస్తే నేను దేవుని నమ్మను అని ఆయన మాట్లాడు. పొద్దున్న లేచి దేవుని మొక్కి కొబ్బరికాయలు కొట్టి సినిమాలు తీస్తాడు. ఆయన అట్లే మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది. 100% ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులని నాశనం పట్టించాలి, హిందువుల మీద దండన చేయాలి, హిందువుల మీద దాడి చేయాలని ఒక సంకల్పంతో హిందూ గుళ్ళని కూలగొట్టడము, పెద్దమ్మ గుడిని కూలగొట్టడము, ముత్యాలమ్మ గుడి మీద చేయడము, ఆంజనేయ స్వామి మీద మూత్రం పోయడము, ఇలాంటి ఆంజనేయ స్వామి విగ్రహాలను తన్నడము, ఇలాంటి ఇన్ని చర్యలు ఇన్ని చూస్తున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నా కూడా ప్రభుత్వం ఏ ఒక్క దానిపైన కూడా సరిగ్గా చర్య తీసుకున్న బాధ్యతలు తీసుకోలేదు ఈరోజు వరకు. అంటే ప్రభుత్వానికి కావాల్సింది ఏంటిది? మేము కాంగ్రెస్ కాబట్టి మేము కాన్స్కే సపోర్ట్ చేసాం తప్ప హిందువులకు సపోర్ట్ చేయమని ఆ భావంతో ఉన్నారు. అదే చెప్తున్నారు. ఆయన స్వయాన ముఖ్యమంత్రి కూడా జూబ్లీస్లో ఏమన్నారు? డైరెక్ట్ ముస్లింల పార్టీ ఇది, ముస్లింల కోసమే పుట్టిన పార్టీ, ముస్లింల కోసమే ఉండే పార్టీ అనేది మాట్లాడారు. ఎందుకంటే ఓటు రాజకీయం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కనీసం దీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం హిందువులం అంటే గతంలో కరీంనగర్లో కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న ఒక్క మాటకి ఎట్లా బొందబెట్టినామో తప్పకుండా రేవంత్ రెడ్డిని కూడా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో బుద్ధి చూపించి బొందబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి హిందువుకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. బీసీ 42% రిజర్వేషన్ కొట్లాడిల్లు, అది కాస్త ఇప్పుడు పార్టీల పరంగా పార్టీ ఇచ్చుకోవడం జరిగింది. సో మొన్న రీసెంట్గా ఇదే సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి నల్గొండలో ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేస్తే ఆయనను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడం జరిగింది. అక్కడ ఒక సంబంధించిన సందీప్ రెడ్డి అని ఒక ఆపోజిట్ సర్పంచ్. సో ఎట్లా చూడొచ్చు మరి? రాష్ట్రంలో ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు, బీసీలకు పెద్ద పెట్టేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో మరి ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అన్న? ఇప్పుడు మేము ఈ బీసీ ఉద్యమం అనేది, నేను బీసీ ఉద్యమంలో గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎందుకు బీసీ ఉద్యమంలో మేము బీసీకి మేమెంతో మాకు అంతే వాటని ఎందుకు కొట్లాడుతూ ఉన్నామంటే మాకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి. ఎందుకంటే మా నాయకుడు ఈ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే చేపడతాడో ఎందుకంటే మా కష్టాలు, మా బాధ, మా చెమట, మా కష్టాలు చూసినవాడు మా బీసీ బిడ్డ అయితేనే ఆ బాధలు అర్థమవుతాయి. ఈరోజు దేశం మొత్తం కూడా ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయ్యిండు కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని ఒక నినాదంతో ఈరోజు ఆ బీసీ బిడ్డలైనటువంటి 27 మందిని క్యాబినెట్లో కూర్చోబెట్టగలిగిండు. 60% అక్కడ ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ చేయగలిగిండు ఎవరు? నరేంద్ర మోడీ గారు. అట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీలు ముఖ్యమంత్రి అయితేనే దీనికి న్యాయం జరుగుతుంది, బీసీకి నాయకత్వం రావాలనే ఉద్దేశంతోనే ఈ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి 42% రిజర్వేషన్ని అమలు చేయాలి. కామారెడ్డి సాక్షిగా ఖర్గే ఆధ్వర్యంలో ఆ రోజు మీరైతే చెప్పినరో ఆ 42% అమలు చేయాలనేది మనం చెప్తా ఉన్నాం. అలాంటి సందర్భం జరుగుతున్న సందర్భంలో అహంకారంతో కూడినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు మందు తాగే ఉంటాడంట. అలాంటి వ్యక్తి ఒక బీసీ మీద కిడ్నాప్ చేసి అరాచకం చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాల్సిన అవసరం ఉంది.
తప్పకుండా ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. నేను అనుకుంటున్నాను ఈరోజు రేవంత్ రెడ్డితోని ఆ ముక్కోటి దేవతని ఆ నోటితో అనిపించి ప్రకృతి వైపరీత్యం తన మీద తీసుకెళ్ళి తప్పకుండా బొందబెట్టే ప్రయత్నం దేవుళ్ళే చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ బీసీల యొక్క కలకల తప్పకుండా వెళ్తాయి. ఎందుకంటే గత ప్రభుత్వం 23% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని 42% ఇస్తా అని చెప్పి 17కి కుదించిందంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఒక అరాచకమే మీరు చూసి బయటకు చెప్తున్నారు. అట్లా బీసీలో ఒక సిఐగా కానీ ఎస్ఐగా కానీ ఒక కోర్టులో కానీ జడ్జిగా కానీ మరి స్కూల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్లో కానీ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ కాలేజీ ప్రిన్సిపాల్లో కానీ ఇట్లా అనేక చోట్ల బీసీలు అరాచకములు చేస్తూ ఉన్నారు ఈ అగ్రవర్గ నాయకులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా బీసీలు ఒకనాడు ఈ దేశం యొక్క ఔన్నత్యం కోసము వెన్నుపూసగా నిలబడినటువంటి వ్యక్తులు అనేక వృత్తి కులాలతోని ఎదిగి వృత్తులు చేపట్టడం వల్లనే ఈరోజు భారతదేశం ఈ స్థాయికి వచ్చింది. అలాంటి బీసీలే వెన్ను మీద కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు పరిపాలిస్తున్నటువంటి నాయకులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.